కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఊహించని రీతిలో మలుపులు తిప్పేలా అక్కడి పాలిటిక్స్ సాగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ నెల్లూరు జిల్లా కొవ్వూరులో తెర వెనుక జరిగిన రాజకీయాలు ఎటు నుంచి ఎటుపోతున్నాయి? ఈ రాజకీయాలతో లబ్ధి పొందాలనుకునే వారు ఎవరు? తాజా ఎమ్మెల్యే కొవ్వూరును మహిష్మతి సామ్రాజ్యంగా మార్చాలనుకునే కల నెరవేరుతుందా? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇక్కడి రాజకీయాలు గమనిస్తే రాజకీయ విశ్లేషకులు కూడా ఔరా అనాల్సిందే. ప్రతిపక్ష హోదా లేకపోయినా మాది ప్రతిపక్షమని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీలో అసమ్మతులను రెచ్చగొట్టే పనిలో పడ్డారట. తొలి అడుగులోని అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యే శివగామి రేంజ్లో కొవ్వూరులో మహిష్మతి సామ్రాజ్యానికి పునాదులు వేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంతో వడివడిగా అడుగులు వేస్తోన్న ఎమ్మెల్యే తన చుట్టూ ఉన్న కోటరీని కంట్రోల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగానే ఉందని చెప్పాలి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఇన్సైడ్ రాజకీయాలు సైలెంట్గా జరిగిపోతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య సాగిన రాజకీయాలు ఇప్పుడు వైసీపీ వర్సెస్ తాజా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మధ్య సాగుతున్నాయి. తాను వేసిన తొలి అడుగుతోనే రాజకీయాల్లో అఖండ విజయం సాధించారు. డైనమిక్ లేడీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రాజకీయ ఓనమాలు దిద్దుకుంటోన్న తొలినాళ్లలో కాస్త తడబడ్డారు. ఆమె ఇప్పుడు కొవ్వూరుకు శివగామిలా మారిపోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తూ జనంతో మమేకమవుతూ ముందుకు వెళుతున్నారు ప్రశాంతమ్మ. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తనదైన మార్కును కొవ్వూరుకు వేశారు. కొవ్వూరు సర్వసంపన్నమైన మహిష్మతి సామ్రాజ్యంలా నిర్మించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. రాజకీయాల్లో కదిపే పావులను, సముద్రపు లోతును ఎవరూ అంచనా వేయలేరన్న చందంగా అక్కడి పాలిటిక్స్ సాగుతున్నాయి. తెర వెనుక ప్రశాంతమ్మ చుట్టూ అనేక రకాల రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయాలను ఆమె అంచనా వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆమెలోని అనుభవరాహిత్యం అనుకోవచ్చా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలు ఈ ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారు. కానీ చిన్న అవకాశం వస్తే రెచ్చిపోవాలని ప్రతిపక్ష వైసీపీ నేతలు చూస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంతమ్మ చుట్టూ ఉన్న రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోలంరెడ్డి కుటుంబంతో సయోధ్య కుదుర్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ పొందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. అప్పటికే నియోజకవర్గంలో మంచి పట్టున్న పోలంరెడ్డి కుటుంబ అండదండలను పొందింది. ప్రశాంతిరెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి కూడా ఎంతో శ్రమించారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ శ్రేణులందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. ఎన్నికల రాజకీయాలను ప్రత్యర్థులకు కూడా అర్థం కాకుండా చేశారు. ప్రశాంతమ్మ విజయంలో కీలక భూమిక పోషించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులు పోలంరెడ్డి వర్గీయులకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ నెలలు గడిచే కొద్దీ టీడీపీకి చెందిన పాతవారికి ప్రాధాన్యత తగ్గిస్తూ కొత్త నీరు తీసుకువచ్చారు ప్రశాంతి. గతంలో వైసీపీలో తమ వెంట నడిచిన వారిని తీసుకువచ్చి పక్కన పెట్టుకున్నారు. దీంతో టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పోలంరెడ్డి వర్గం కూడా ఇప్పుడు పెద్దగా నియోజకవర్గంలో కనిపించకపోవడంతో ప్రశాంతి తీసుకున్న నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ పరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు, కానీ తమకు ప్రాధాన్యత లేదని పసుపు శ్రేణులు మదనపడుతున్నారని వినికిడి. ఇలా ప్రశాంతమ్మ చుట్టూ ఆమెకు తెలియని రాజకీయాలు నడుస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వర్గం కూడా అసమ్మతి వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కొవ్వూరు కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో కూడా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతమ్మ వల్ల నిజమైన తెలుగుదేశం శ్రేణులు ఇబ్బంది పడుతున్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అంతేకాదు తమకు ప్రతిపక్ష హోదా లేకపోయినా తాము ప్రతిపక్షమని పదే పదే చెబుతున్నారు. అలాగే ప్రజల్లో వైసీపీని ప్రతిపక్ష హోదాలో నిలబెట్టి కోవూరు నియోజకవర్గంలో తిరిగి బలం పుంజుకునేలా ఆలోచనతోనే ఆయన మాట్లాడినట్టు అర్థమవుతోంది. ఇక వేమిరెడ్డి దంపతులపై ఏమాత్రం వెనకడుగు కూడా వేయకుండా విమర్శలు చేస్తున్నారాయన. అంతేకాకుండా టీడీపీలో ఉన్న లోపాలను ఎత్తిచూపే పనిలో ఉన్నారు. అంటే టీడీపీలోని అసమ్మతి రాగాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే రాజకీయ ఎత్తుగడను మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సిద్ధం చేశారు. అదేవిధంగా ప్రశాంతమ్మ చుట్టూ ఉన్నవారు కూడా గతంలో తన మనుషులే అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక అక్కడ ఏం జరిగినా ఇక్కడికి సమాచారం వెనువెంటనే వస్తుందన్న హింటును కూడా ఆయన ఇచ్చేశారు. మొత్తానికి ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు మాజీ ఎమ్మెల్యే నుంచే మంచి స్కెచ్చే వేశారని కోవూరు వాసులు చర్చించుకుంటున్నారు. శత్రువు చుట్టూ తన మిత్రుల నుంచి తాను వారికి శత్రువులా నటిస్తున్నారు. బాహుబలి సినిమా సీన్లను నిజ జీవితంలో చూపే విధంగా ప్రసన్న పక్కా స్కెచ్తో ముందుకెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలిని బల్లాల దేవుడు ఎంత మంచిగా వంచాడో అంతే మంచిగా కోవూరు నియోజకవర్గంలో శివగామి లాంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మను మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా ఆడుకునేందుకు అవకాశాలకు బాటలు వేసుకుంటున్నారన్నమాట. కోవూరు రాజకీయాల్లో కొత్తగా వచ్చారు ప్రశాంతమ్మ. తొలి అడుగుతోనే ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఆమె మరింతగా అవపోసన పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రత్యర్థి వేసే ఎత్తుగడలకు చిత్తు కావడం ఖాయమన్నది నగ్న సత్యం. ప్రజల్లో ఎంత మంచి పేరున్నా ఆ మంచి పేరు వారికి చేసిన మేలు రాజకీయ చదరంగంలో లెక్కకు రావు. మరి వేమిరెడ్డి ప్రశాంతి మనవారు ఎవరో, మన పక్కనే ఉన్న పరాయి వారెవరో గుర్తించాల్సిన సమయం ఆసనమైంది. కోవూరు నియోజకవర్గ మాహిష్మతి సామ్రాజ్య నిర్మాణపు కలను సాకారం చేసుకోవాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలి. శివగామి లాంటి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కేవలం ప్రజా సమస్యలు, వారి బాగోగులపైనే కాకుండా తన వెనుక తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అలాగే తనకు తెలియకుండా జరుగుతోన్న రాజకీయాలపై కూడా దూకుడు పెంచాలి. లేకపోతే కోవూరులో ఇన్సైడ్ రాజకీయాలను ఆమె తట్టుకోవడం కష్టమంటున్న రాజకీయ పండితులు కోవూరు అధికారాన్ని ఆక్రమించుకునేందుకు మాహిష్మతి సింహాసనాన్ని తన హస్తగతం చేసుకునేందుకు కుయుక్తులు పన్నిన బల్లాల దేవుడి వంటి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె గుర్తెరిగి వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ఆచరణతో వారి ఆగడాలకు ఎమ్మెల్యే ప్రశాంతి అడ్డుకట్ట వేయాలని కోవూరు వాసులు కోరుతున్నారు. మరి ప్రశాంతి ప్రశాంతంగా ఉంటూ కోవూరు నియోజకవర్గ రాజకీయాలను ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాల్సిందే.